Hey guys, welcome to my channel Intense Guy IT. My name is Sandeep Vakati. సో ఈ వీడియోలో నేను పైథాన్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేయబోతూ ఉన్నా. పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నా. సో ఆ సిరీస్లో భాగంగా ఇది డే 1. సో ఈ యొక్క వీడియోలో పైథాన్ని ఇంట్రడక్షన్, అసలు ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఎందుకు పైథాన్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, పైథాన్ వల్ల యూస్ అయింది, కంపేర్ టు రిమైనింగ్ లాంగ్వేజెస్ పైథాన్ని అందరూ ఎక్కువ ఎందుకు యూస్ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో పైథాన్ని గ్విడో వ్యాన్ రూసమ్ అనే ఒక అతను 1980లో స్టార్ట్ చేశాడు క్రియేట్ చేయడం. 1991 దాని యొక్క ఇనిషియల్ రిలీజ్ చేశాడు. సో అందులో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి 1994లో పైథాన్ 1.0 రిలీజ్ చేశాడు. అలా వర్షన్స్ అనేటివి ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ 3.0, ఇందులో కొన్ని వర్షన్స్ ఉన్నాయి. 3.10, 11, 12, లేటెస్ట్ 3.14 అనమాట. సో గ్విడో వ్యాన్ రూసమ్ అసలు పైథాన్ని క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పైథాన్లో స్క్రిప్ట్స్ అనేటివి మినిమైజ్ చేయబడి ఉంటాయి. ఇంగ్లీష్ సెంటెన్సెస్ లాగా ఉంటాయి పైథాన్ స్క్రిప్టింగ్ అనేది. సో పైథాన్ లాంగ్వేజ్ అనేది సింపుల్ అండ్ రీడబుల్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనమాట. తను లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉండాలి నేర్చుకునేదానికి. అండ్ డెవలపర్స్ అది చిన్న ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నా పైథాన్ అనేది చాలా ఈజీ వేలో ఉంటుంది, అండర్స్టాండబుల్ వేలో. సో అందుకనే చాలామంది ప్రజెంట్ నా పైథాన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇది హై లెవెల్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ అండ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ అది టెస్ట్ చేస్తుంది. సో వైడ్ రేంజ్ టాస్క్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్లో యూస్ చేస్తాం అండ్ ఈజీ టు లర్న్ అనమాట. 1991 దీని యొక్క ఫస్ట్ రిలీజ్ అయింది. గ్విడో వ్యాన్ రూసమ్ డెవలప్ చేశారు. సో ఇవి పైథాన్ యొక్క హిస్టరీ అనమాట. ఏ వర్షన్స్ వచ్చాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈజీ సింటాక్స్ ఉంటుంది, లెస్ కోడింగ్ కంపేర్ టు C++ అండ్ జావా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండ్ లార్జ్ కమ్యూనిటీ యూజ్ చేస్తాం. చాలామంది యూజ్ చేస్తారు పైథాన్ని. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్స్ అంటే పైథాన్ అనేది విండోస్, మ్యాకోస్ అండ్ లైనక్స్లో యూజ్ చేస్తారు. అండ్ హ్యూజ్ లైబ్రరీ సపోర్ట్ కూడా ఉంటుంది, లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, స్క్వేర్ రూట్, స్టాండర్డ్ డీవియేషన్స్ అండ్ నంపైస్, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఇటువంటివి అనమాట. సో అలానే ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ కోడ్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్గా. సో పైథాన్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వన్ టైం ఇనిషియలైజ్ చేసి ఆ ఇనిషియలైజ్ చేసిన ఆ యొక్క కమాండ్నే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఊప్స్ ఓరియంటెడ్ అనమాట. పోర్టబుల్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా పైథాన్ అనేది విండోస్, మ్యాకోస్ అండ్ లైనక్స్లో యూజ్ అవుద్ది. అలానే డైనమిక్ టైపింగ్, మనం మల్టిపుల్ టైమ్స్ ఆ డేటా టైప్ని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో పైథాన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది అది ఇంట్, క్యారా, ఫ్లోటా, బూలియన్నా అని. సో మనం C++, జావాలో చూసుకుంటే మనం ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది ఇంట, ఫ్లోటా, క్యారా అని. ఎక్స్టెన్సిబుల్, అలానే పైథాన్ కోడ్ అనేది ఎక్స్టెన్సిబుల్ అనమాట. కోడ్ని మరింత పవర్ఫుల్ చేయడానికి మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ యూజ్ చేస్తాం. మాడ్యూల్స్ లైక్ మ్యాథ్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ లైబ్రరీస్ లైక్ నంపైస్, పాండాస్, ఓపెన్సివి అండ్ టెన్సర్ఫ్లో. ఇలా పైథాన్ కోడ్ అనేది ఎక్స్టెన్సిబుల్, రీడబుల్. సో పైథాన్ అనేది చాలా ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆ స్క్రిప్టింగ్ అనేది. అలానే అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్: వెబ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, గేమ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్లో అప్లై చేస్తాం మనం పైథాన్ని. అలానే కంపెనీస్ లైక్ గూగుల్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, డ్రాప్ బాక్స్, స్పాటిఫై, మెటా లాంటి కంపెనీస్ పైథాన్ యూజ్ చేస్తాయి. అలానే దీని యొక్క ఇన్స్టాలేషన్ python.org ఆల్రెడీ నేను సెర్చ్ చేస్తున్నాను. దాని డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు లేటెస్ట్ వర్షన్ కనిపిస్తుంది, 3.14.5. సో నా సిస్టంలో Windows+R నొక్కాను, కమాండ్ అని టైప్ చేశాను,
ఓకే నొక్కితే సో కమాండ్ ప్యానల్ అనేది ఓపెన్ అవుద్ది. పైథాన్ డాష్ డాష్ వర్షన్ అనే కమాండ్ నేను యూస్ చేస్తున్నాను. సో 3.14.0 నా సిస్టంలో ఉంది. 14.5 ఇస్ ద లేటెస్ట్ వర్షన్ అనమాట. అలానే మనం ఇన్స్టాల్ చేసే ముందు పాత్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇన్బిల్ట్గా సీకి అది సెలెక్ట్ అయి ఉంటుంది, మీరు అలానే సెటప్ చేసుకోండి. అలానే పాపులర్ ఐడియాస్ ఏం యూస్ చేస్తాం మనం పైథాన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు? ఎక్కువ విఎస్ కోడ్, పైచార్మ్ ఇస్తే ప్రొఫెషనల్ ఐడియా అనమాట. సో అడ్వాన్స్ డీబగింగ్ అండ్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి పైచార్మ్లో. అలానే జూపిటర్ నోట్బుక్. సో డేటా సైన్స్ ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జూపిటర్ నోట్బుక్ బాగుంటుంది. అలానే తోని ఇస్ ద బిగినర్ ఫ్రెండ్లీ ఐడియా అనమాట. సో విజువల్ కోడ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది తోనీలో. సో నేనైతే జూపిటర్ నోట్బుక్ గూగుల్ కొలాబ్ యూస్ చేస్తాను. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ జూపిటర్ నోట్బుక్ అనమాట. సో విఎస్ కోడ్లో కూడా మనం జూపిటర్ నోట్బుక్ యూస్ చేయొచ్చు, కానీ మామూలుగా పైథాన్ అనేది .py ఎక్స్టెన్షన్స్లో ఉంటుంది. మనం జూపిటర్ నోట్బుక్ IPyNB, ఇది గూగుల్ కొలాబ్ ఇంటర్ఫేస్. IPyNB ఫైల్తో మనం సేవ్ చేస్తాం అనమాట. అలానే నేను ఫస్ట్ అవుట్పుట్ని నేను ప్రింట్ చేసే ముందు అసలు ఫైల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు. సో విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్, వేర్ పైథాన్ _YTT, ఎంటర్. దీని లోపల పైన 1 టైం ట్యాప్ చేసి బ్యాక్ స్పేస్ ఇచ్చి కమాండ్ CMD ఎంటర్, కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇది డైరెక్ట్ ఆ విఎస్ కోడ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఎస్ ఐ ట్రస్ట్ ది ఆథర్స్. మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ChatGPTని అడిగినా చూపిస్తుంది. సో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, test.py, ఎంటర్. సో ఫస్ట్ అవుట్పుట్ కమాండ్ ప్రింట్ని యూస్ చేస్తాం. ప్రింట్ ఇస్ ద అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. మనం అవుట్పుట్ని డిస్ప్లే చేసేదానికి ప్రింట్ అనేది యూస్ చేస్తాం. అలానే మనం ఏదైనా ఒక నేమ్ని, ఒక సెంటెన్స్ని డిఫైన్ చేసేదానికి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూస్ చేస్తాం. అలానే ఈ పైథాన్లో పెరాన్సిస్ యూస్ చేస్తాం. అంటే ఇవి అనమాట, ఈ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. అలానే పైథాన్లో సెమీ కాలన్స్ ఉండవు, కాలన్స్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ అవుట్పుట్ని నేను ప్రింట్ చేస్తాను విఎస్ కోడ్లో. ప్రింట్ ఆఫ్, మనం సింగిల్ కోట్స్ అని ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ అని ఇవ్వచ్చు. నేను సింగిల్ కోట్స్ ఇస్తున్నాను. హలో, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? Ctrl+బ్యాక్ టిక్, ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది, ఇది షార్ట్కట్కి. లేదు 3 డాట్స్ దగ్గరికి వెళ్తే టర్మినల్ ఉంటుంది, న్యూ టర్మినల్. Ctrl+Shift+బ్యాక్ టిక్ అనేది ఉంది. సో కొంత టైం తీసుకున్నట్టుంది. సో ఓకే. సో py స్పేస్ ఫైల్ నేమ్ ఉంది test.py, ఎంటర్.
హలో సబ్స్క్రైబ్ చేసుకున్నారా అనే ఒక అవుట్పుట్ డిస్ప్లే అయింది. సో జూపిటర్ నోట్బుక్ ఎలా యూస్ చేస్తాం, జస్ట్ ఈ పీవైని IPYNBకి మనం మార్చుకోవడమే. ఈ ఎక్స్టెన్షన్ IPYNBని మార్చుకోవడమే. ఫైల్ ట్యాబ్ చేసి test1.ipynb జూపిటర్ నోట్బుక్ లోగో కూడా ఉంది. ఎంటర్. కోడ్ని మనం ట్యాబ్ చేసి ప్రింట్ ఆఫ్. మనం సింగిల్ కోట్స్ అన్న ఇవ్వాలి లేదా డబుల్ కోట్స్ అన్న ఇవ్వాలి. ఒక సింగిల్ కోట్ ఒక డబుల్ కోట్ ఇవ్వకూడదు. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ హలో. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మన కంట్రోల్+ ఎంటర్ షార్ట్ కట్ కి టు రన్ ది కోడ్. ఇక్కడ హోవర్ చేసినా మన కర్సర్ని మనకు ఆడ షార్ట్ కట్ కి చూపిస్తుంది. Ctrl+Alt ఎంటర్ అని ఉంది. సో టైం తీసుకుంటున్నట్టుంది. ఓకే. సో ఆ సేమ్ ఇంటర్ఫేస్ నీకు గూగుల్ కొలాబ్లో కూడా ఉంటుంది. సో నేను రికమెండ్ చేసేది గూగుల్ కొలాబ్ యూస్ చేయడం మంచిది మీకు. ప్రింట్ అవుట్పుట్ని ప్రింట్ చేసి సో డబుల్ కోట్స్ ఇచ్చి Ctrl+ ఎంటర్. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. హలో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏంది? స్ట్రింగ్స్ అయిపోయింది. సెమీకోలన్ సెమీకోలన్స్ ఉండవు. సో పైథాన్ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి, రన్ ఎలా చేస్తాం, పైథాన్ ఇంటర్నల్గా ఇంటర్ప్రెట్ చేస్తుంది. అంటే కంప్యూటర్కి సెండ్ చేస్తుంది ఏ యొక్క కమాండ్స్ మనం పైథాన్ స్క్రిప్ట్కి ఇచ్చామని. ఆ స్క్రిప్ట్కి బట్టి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో అనమాట. సో సమ్మరీ, వాట్ ఇస్ Python? Python is a high-level general purpose programming language. It is a readable due to its clear and concise syntax. అంటే ఈజీ సింటాక్స్ ఉంటుంది. Emphasize code readability and allow programmers to express concepts in fewer lines of code that would be possible in languages like C++ or Java. సో జావాతో పోలిస్తే ప్రోగ్రామర్స్కి చాలా రీడబుల్ ఈజీగా ఉంటుంది రీడబిలిటీకి. అండ్ క్లియర్ సింటాక్సెస్ ఉంటాయి. సో మినిమల్ నెంబర్ ఆఫ్ కోడ్ లైన్సే ఉంటాయి సో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి. అలానే వెబ్ డెవలప్మెంట్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సిస్టమ్స్ స్క్రిప్టింగ్, ఇటువంటి వాటిల్లో వేరియస్ డొమైన్స్లో మనం యూజ్ చేస్తాం పైథాన్ని. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద పైథాన్. సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్, కీ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ మనం చెప్పుకున్నాం. సో ఐడి ఇన్స్టాలేషన్ అండ్ ఫస్ట్ ప్రింట్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది మనం చూసాం. అలానే పైథాన్లో కర్లీ బ్రేసెస్ ఉండవు. కర్లీ బ్రేసెస్ అంటే ఇవి ఉండవు. అలానే పైథాన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఇస్తామో చూద్దాం ఇప్పుడు. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ కోలన్
ఎంటర్ యువర్ కోలన్ డబుల్ కోట్స్, కోలన్ కాదు డబుల్ కోట్స్, ఇక్కడ కోలన్ ఇచ్చి స్పేస్ ఇస్తాను. ఈ స్పేస్ ఎందుకు ఇస్తానో మీకు అర్థమవుద్ది. ముందు స్పేస్ ఇవ్వకుండానే ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ నేమ్, కంట్రోల్+ ఎంటర్, నేమ్ సందీప్, ఎంటర్. సో ప్రింట్ సందీప్ వచ్చింది. అలానే ఇది డైనమిక్ వే అనమాట. మనం ఎన్ని నేమ్స్ అన్న ఇవ్వచ్చు, పదే పదే మనం ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ నేమ్ని. సో ఇది ఇన్పుట్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యే నేమ్ అనేది అవుట్పుట్ అనమాట. ఇలా ఇన్పుట్ అవుట్పుట్ని మనం ఇస్తాం పైథాన్లో. సో పైథాన్లో కర్లీ బ్రేసెస్ ఉండవు, సో మనం చెప్పుకున్నాం ఇందాక. అలానే ఇండెంటేషన్, ట్యాబ్ బటన్ అనేది 4 స్పేసెస్కి సమానం. అలానే నేమ్ రెండు నేమ్స్ ఒకటే, కానీ ఇక్కడ ఫస్ట్ నేమ్ క్యాపిటల్ ఉంది, ఎన్ అనేది. ఇలా మొత్తం లెటర్స్ అనేది ఇక్కడ స్మాల్ ఉంది. సో ఇవి రెండు కూడా సేమ్ కాదు, 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ట్యాబ్ బటన్ మనం అర్థం చేసుకునే దానికి ఇక్కడ నేమ్ అనేది సందీప్ ఇచ్చి, నేమ్ అనేది సందీప్కి ఈక్వల్ అయితే ప్రింట్ వెల్కమ్ అనేది ప్రింట్ అవ్వాలి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సందీప్. సో కంపారిజన్ ఆపరేటర్ యూస్ చేసాం. నేమ్ ఈక్వల్స్ టు సందీప్ అయితే ఇక్కడ మనం కాలన్ యూస్ చేస్తాం. సో C++ అండ్ జావాలో సెమీ కాలన్ యూస్ చేస్తాం, ఇక్కడ కాలన్ యూస్ చేస్తాం. సో ఎంటర్ నొక్కగానే ఇక్కడ స్పేస్ అనేది ఆటోమేటిక్గా ఇఫ్ కిందకి ఇది రావాలి, ట్యాబ్ రావాలి, స్టార్టింగ్ నుంచి రాకూడదు, ఇఫ్ కిందకి రావాలి అని సూచిస్తుంది. ఒకవేళ బ్యాక్ స్పేస్ నొక్కితే స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ట్యాబ్ నొక్కిన 4 స్పేసెస్కి సమానం అని చెప్తుంది పాయింట్. ఇండెంటేషన్ మ్యాటర్స్, ట్యాబ్ ఒకసారి ట్యాబ్ నొక్కగానే అది 4 స్పేసెస్కి సమానం అని. సో నేమ్ అనేది సందీప్కి ఈక్వల్ అయితే మనకు అవుట్పుట్ అనేది వెల్కమ్ రావాలి అని చెప్తుంది. సో కంట్రోల్+ ఎంటర్ నొక్కితే వెల్కమ్. ఒకవేళ ఇంకో P వస్తే సో అవుట్పుట్ ఏమీ రాలేదు, అంటే రాంగ్ అని. ఓకే, ఆ తర్వాత కేస్ సెన్సిటివ్ విషయానికి వద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సాత్విక్, నేమ్ ఈక్వల్స్ టు మహేష్. సో నేమ్ ఒకటే కదా, ఇక్కడ నేమ్ ఎన్ క్యాపిటల్ ఉంది. సో పైథాన్ అనేది ఒక కేస్ సెన్సిటివ్, 2 డిఫరెంట్ వేరియబుల్స్గా మనం చెప్పుకోవాలి. ప్రింట్ ఆఫ్ నేమ్ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో నొక్కితే మనం మళ్ళీ రాయబల్ల ఆ కమాండ్. కంట్రోల్+ ఎంటర్. సో ఇలా నేమ్ అనేది 2 నేమ్స్, నేమ్ ఒకటే కదా కానీ ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉంది అంతే కదా, అంటే ఇది కేస్ సెన్సిటివ్, 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట అవి. సో ఇలానే సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్ కామెంట్ చూద్దాం. కంట్రోల్+ ఎంటర్. కంట్రోల్+/ నొక్కితే కామెంట్గా మారుతుంది ఇది. ఇప్పుడు కంట్రోల్+ ఎంటర్ నొక్కినా మనకేం ఎగ్జిక్యూట్ కాదు, అంటే అది కామెంట్ చేయబడింది.
This is multi-line. This is multi-line comment. How is the day today? What have you done today? ఇక మల్టీ లైన్ కామెంట్లో ఇక్కడ మనం 3 కోట్స్ 3 డబుల్ కోట్స్ ఇచ్చాం, కింద 3 డబుల్ కోట్స్ ఇచ్చాం. ఎంటర్ నొక్కి డబుల్ కోట్స్ కింద డబుల్ కోట్స్, కంట్రోల్ ప్లస్ ఎంటర్ నొక్కితే సో దిస్ మల్టీ లైన్ కామెంట్. హౌ ఇస్ ద డే టుడే? వాట్ హ్యావ్ యూ డన్ టుడే? ఇక్కడ ఫార్వర్డ్ ఎన్ ఉంది కదా, అది ఇండికేట్ చేసేది నెక్స్ట్ లైన్ అని. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇందాక మనం చూసాం. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం నేర్చుకోవచ్చు రిసోర్సెస్ అనేటివి. అలానే w3schools.com, learnpython.org, పైథాన్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ వెబ్సైట్స్లో మీరు నేర్చుకోవచ్చు పైథాన్ని. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ చూద్దాం. సో ఇదన్నమాట పైథాన్ ఇంట్రడక్షన్ వీడియో. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయిందని అనుకుంటూ ఉన్నాను. మీరు కానీ ఈ వీడియోతో పైథాన్ని కానీ స్టార్ట్ చేస్తే సో ఇలా వీడియోస్ అనేది నేను కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఈజీ అండ్ అండర్స్టాండబుల్ వేలో చెప్తాను. సో ఈ సిరీస్ మీకు కంటిన్యూగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేస్తారా? చేయకపోతే ఇప్పుడే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.